మిగతా అప్డేట్ చూస్తే ఏపీ సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో 44,776 కోట్లతో చేపట్టుతున్న 15 ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇక వీటిలో అల్లూరి జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టు, అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, సత్యసాయి జిల్లాలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం కూడా కొంత ఆదరవుతుంది. అయితే రేపు జరిగే కేబినెట్ భేటీ కూడా పలు అంశాలపైన కూడా ప్రభుత్వం చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏదైతే ఎస్ఏపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు 44,000 కోట్ల సంబంధించి కూడా 15 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎస్ఐబిసిలో ఇప్పటికే ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా రేపు జరిగే కేబినెట్ భేటీలో ఈ 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,000 కోట్ల పెట్టుబడులతో పెట్టే ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి రేపు కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దీనిపై ఎస్ఐబిలో ఏదైతే ఆమోదం తెలిపారో 15 ప్రాజెక్టులకు సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు ప్రాజెక్టులు దాదాపు 19,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఏదైతే కాపీ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని అంశంపై కూడా రేపు కేబినెట్ లో ఒక అజెండా పెట్టి దీన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే ఒక టీచర్ ఎమ్మెల్సీ కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించి దాని కారణంగా మంత్రులంతా టీడీపీ కుటుంబ పార్టీ గెలిపించే విధంగా మనకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూస్తే ఈ నెల 24వ తేదీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు రేపు జరిగే కేబినెట్ భేటీ కూడా అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలా, ఏ అంశాలపై నిర్వహించాలా, ప్రభుత్వం ఎలా ఉపయోగం ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించాల అంశాలపై చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ఇటీవల పద్మ పురస్కారాలు కూడా రాష్ట్రానికి చెందిన బాలకృష్ణతో పాటు ఇతరులు కూడా లభించాయి. దీంట్లో కూడా కేబినెట్ సమావేశానికి అభినందన తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టు పాటు ప్రతి కొన్ని అంశాలు కూడా నిధులు కేటాయించడం జరిగింది. దీనిపై కూడా జరిగే కేబినెట్ భేటీలో కూడా రేపు దీనిపైన చర్చించే అవకాశం ఉంటుంది. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా రేపు జరిగే కేబినెట్ భేటీ తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మీడియా సమావేశం నిర్వహించి మొత్తం డీటెయిల్స్ వివరించే అవకాశం ఉంటుంది. అయితే రేపు జరిగే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య ఆసుపత్రికి గురి కావడంతో అసలు రేపు కావడం లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం కార్యాలయం ఇప్పటికీ ప్రకటన తెలిపింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.